పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి ఆదర్శ పాఠశాల ఆవరణలో 10వ తరగతి పరీక్షలు రాసే మండలంలోని 250 మంది 10వ తరగతి విద్యార్థులకు మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా పాత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బుక్య రామరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలన్నారు. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోన్ కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను గుర్తుపెట్టుకుని భయపడకుండా ఏకాగ్రతగా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే రానున్న భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణగా మెదకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి, పాత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీకొండ రమేష్, మండల విద్యాధికారి రమేష్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇంతమంది చెప్పినా కష్టపడితే గాని చదువు రాదు. అంటే ఆ కష్టాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చదవాలి. చెప్పినట్టు కష్టాన్ని ఇష్టంగా చదివితేనే ముందుకెళ్తాం. తల్లిదండ్రులను మోసం చేయకు, నీకు నువ్వే మోసం చేసుకున్నోడివైతావు. అర్థమైందా? ఈ పదం ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. మన తల్లిదండ్రులను మోసం చేసుకుంటే ఎవరికి మోసం చేసుకున్నట్టు? గుడ్. అందుకే వక్తలు చెప్పిన విషయాల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. నేను ఫైనల్గా మీకు ఒక ఫార్ములా చెప్తా. 25-75. ఏం ఫార్ములా? ఎవరైతే 25 years కష్టపడి చదువుతారో వాళ్ళు మిగతా 75 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే 25 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో, నేను మా ఏసీపీ గారి భాషలో చెప్పలేను కానీ వాళ్ళు 75 సంవత్సరాలు కష్టపడతారు. నేను కూడా ఒక హై స్కూల్